యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ భారత్లో పర్యటించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. భారత్ యుఏఈ మధ్య బలమైన స్నేహానికి ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యుఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షేక్ మొహమ్మద్ బిన్ భారత్కు రావడం ఇది మూడోసారి. మొత్తంగా ఇది ఆయన 5వ భారత పర్యటన. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్లో అశాంతి, అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే యెమెన్ అంశంపై పరిణామాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారత్ యుఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2020 నుంచి 2026 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పనిచేశారు. ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 45 ఏళ్ల నితిన్ నబీన్ ఇప్పుడు బీహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో ఈయన బీజేపీ చీఫ్ పదవి చేపట్టనున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టించనున్నారు.